ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై రిజిస్టర్లో హాజరు పద్ధతి ఉండదని, అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు డిజిటల్ పద్ధతిలోనే హాజరు కావాలని సూచించడమైతే జరిగింది స్పీకర్. ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. డిజిటల్ అటెండెన్స్ అమల్లోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు ఇన్ని రోజులు. ఇక నుంచి కూడా డిజిటల్ అటెండెన్స్ ద్వారానే ఎమ్మెల్యేలంతా కూడా వారి యొక్క ప్రెజెన్స్ ను ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, డిజిటల్ అటెండెన్స్ అంటే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇక రిజిస్టర్ లో సంతకాలు అనేటివి ఉండవనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక మాన్యువల్ గా సంతకాలు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకోకుండా, శాసనసభలో పాల్గొనుకోకుండా తమ సంతకాలు పెట్టి వెళ్తున్నారు, జీతభత్యాలు అన్ని తీసుకుంటున్నారు అని ఇప్పటికే స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి గుర్తించారు. స్పీకర్ కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఇకపైన ఇలాంటి వాటికి చెల్లుబాటు చెప్తూ కేవలం వైసీపీ సభ్యులే కాదు, కూటమిలో ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సభకు సరిగా హాజరు కావట్లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. స్వయంగా స్పీకర్ కూడా కొన్ని సందర్భాల్లో సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, హాజరు కావట్లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అందరూ కూడా వర్తించే విధంగా డిజిటల్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకొస్తున్నారు. డిజిటల్ అటెండెన్స్ ని రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ వ్యవహారాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ తర్వాత కూడా పూర్తిగా మాన్యువల్ గానే అటెండెన్స్ అని తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ ని ప్రవేశపెట్టబోతున్నారు. రేపటి నుంచి సభకు హాజరయ్యే సభ్యులందరూ కూడా డిజిటల్ లోనే తమ అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా అసెంబ్లీ సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేక ట్యాబుల ద్వారా ఈ అటెండెన్స్ అంతా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారానే సభ్యుడు ఎన్ని రోజులు వచ్చాడు, ఎప్పుడెప్పుడు వచ్చాడని దానికి సంబంధించి పూర్తి సమాచారం అసెంబ్లీ అధికారుల వద్ద ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా డిజిటల్ అటెండెన్స్ ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రేపు సమావేశాలకి వైసీపీ హాజరవుతామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే హాజరవుతారా? దాదాపు 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో 20 రోజులు వచ్చే అవకాశం ఉంటుందా, ఎన్ని రోజులు వస్తారని దానిపైన ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఒకవేళ సభ్యులు వచ్చి ఒక రోజు మాత్రం వచ్చి మిగతా రోజులు దుమ్మా కొడితే దానికి అనుగుణంగా డిజిటల్ అటెండెన్స్ అంతా నమోదవుతుంది. కాబట్టి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు రాకుండా జీతభత్యాలు తీసుకున్నారనే వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా డిజిటల్ అటెండెన్స్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రేపటి నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. దీని ద్వారా సభ్యులకు సంబంధించినటువంటి అటెండెన్స్ తో పాటు పారదర్శకత, సభ్యులు ఎవరెవరు హాజరవుతారు, ఏ రోజు ఎవరు వచ్చారని దానికి సంబంధించిన రాజేష్, గత కొంతకాలంగా కూడా టీడీపీ ఎప్పుడైతే అధికారం స్వీకరించిందో అప్పటి నుంచి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ వారు అనుసరిస్తున్న విధానాన్ని మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీకి వచ్చి వాళ్ళు సంతకాలు చేసి వెళ్లిపోవడం అయితే జరుగుతూ వస్తోంది. కేవలం వారి కోసమే ఇటువంటి డిజిటల్ అటెండెన్స్ అనే నిర్ణయాన్ని తీసుకున్నారని అనుకోవచ్చా, లేదంటే పార్లమెంట్ లో కూడా డిజిటల్ అటెండెన్స్ తీసుకురాబోతున్నారని సమాచారం అయితే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సభ్యుల వ్యవహారంతోనే ఇప్పుడు డిజిటల్ అటెండెన్స్ అనేది తీసుకొచ్చారని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పీకర్ గానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ పదే పదే చెప్తున్నారు వైసీపీ సభ్యులు సభకు రావట్లేదు కానీ అటెండెన్స్ వేసి జీతభత్యాలు తీసుకున్నారంటూ పదే పదే విమర్శ చేస్తున్నారు. అలాంటి వారికి జీతభత్యాలు తీసుకునే అర్హత లేదు. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సమస్యను ప్రశ్నించాల్సినటువంటి అసెంబ్లీకి దొంగసాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే డిజిటల్ అటెండెన్స్ తీసుకొచ్చారు. రెండోది కూటమి ఎమ్మెల్యేలు కూడా దీన్ని వర్తించే విధంగా ఈ డిజిటల్ అటెండెన్స్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే కొంతమంది సభ్యుల మీద విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు కూడా వచ్చి ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడ సెషన్స్ లో పాల్గొనట్లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా చెక్ పెట్టే విధంగా ఈ డిజిటల్ అటెండెన్స్ తీసుకొచ్చారు. పార్లమెంట్ లో కూడా జాతీయ స్థాయిలో కూడా ఇంప్లిమెంటేషన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఈ విధంగా కొత్త ఇన్నోవేటివ్ గా ఈ డిజిటల్ అటెండెన్స్ అనేది తీసుకొచ్చారు. రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రేఖ, రైట్. సో రాజేష్, అయితే డిజిటల్ అటెండెన్స్ అంటే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? కొన్ని చోట్ల మనము థంబ్ ఇంప్రెషన్ చూస్తుంటాం, మరికొన్ని చోట్ల ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుంది, మరికొన్ని చోట్ల ఐస్ కార్నియా అనే ట్రాక్ చేసేది ఉంటుంది. సో ఈ విధంగా అంటే వారు ఏ విధంగా తీసుకోబోతున్నారు అటెండెన్స్ అనేది? దానికి సంబంధించినటువంటి వివరాలు ఉదయం తెలిసే అవకాశం కనబడుతుంది. ఎలాంటి మిషన్ ఫేస్ రికగ్నిషన్ లేకపోతే తంబా లేకపోతే
ఎలా తీసుకోబోతున్నారు దానిపై రేపు స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. సాయంత్రమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపు అసెంబ్లీ ఎమ్మెల్యేలు నేరుగా తమ్ము వేస్తారు, లేకపోతే ఫేస్ రికగ్నిషన్ ద్వారా డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటారని రేపు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి డిజిటల్ అటెండెన్స్ ప్రవేశపెడుతున్నాం దానికి సంబంధించి మాత్రమే అసెంబ్లీ నుండి ఒక బులెటిన్ అయితే విడుదల చేశారు. అది ఏ విధంగా చేస్తారు, ఎమ్మెల్యే అటెండెన్స్ ఏ విధంగా తీసుకుంటారనే దానిపై రేపు ఉదయం తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా డిజిటల్ లోనే ఇంకా అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యే అటెండెన్స్ అనేది ఉండబోతుంది. తద్వారా పూర్తి స్థాయిలో ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనే దానిపైన ఒక స్పష్టత అసెంబ్లీకి ఉండే అవకాశం ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.